It really made my eyes look bigger. I'm really so happy about my eyes. Hi guys, welcome to Happy Space. సో ఇవాళ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఈజీ మేకప్ ప్రాసెస్ చూపిస్తున్నాను. దాట్స్ ఫర్ క్రిస్మస్ వచ్చేసింది కదా, ఇంకో 1-2 డేస్లో ఉంది. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్ట్. దిస్ ఇస్ అ సింపుల్ మేకప్, అంటే ఎక్కువేం ఉండదు దీంట్లో. సో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. బ్రైట్ రెడ్ లిప్ ఇస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ హియర్. సో లెట్స్ గెట్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్, నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. లెట్స్ ప్రెప్ మై ఫేస్. లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ మాయిశ్చరైజింగ్. దానికి నేను క్లినిక్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. Moisturizing is completed. Let's go into lips moisturization. Lips ఎప్పుడైనా ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసుకోవాలి, బికాస్ అట్ ద ఎండ్ మీరు లిప్స్టిక్ వేసుకుంటారు కాబట్టి అప్పటికి ఇది కొంచెం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ మనం ప్రైమర్ యూజ్ చేద్దాం. లారియల్ బేస్ మ్యాజిక్ యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్కువ పోర్స్ ఉంటాయి నాకు, అండ్ నోస్. మిగతా ప్రైమర్స్ అన్నీ ఏమో కానీ ఇది రాసుకున్నాక ఇట్లా సాఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు, ఎస్పెషలీ ఇది లారియల్ది. అండ్ విల్ గో టు ఫౌండేషన్ డైరెక్ట్లీ. ఫౌండేషన్కి నేను యూజ్ చేసేది మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ మేబెలిన్ ఫిట్ మీ ద షేడ్ 220 న్యాచురల్ బీచ్. ఎప్పుడు నేను ఇదే షేడ్ యూజ్ చేస్తాను. దిస్ ఇస్ లైక్ మై very nice shade, and it suits my skin a lot. ఇది కొంచెం లైట్ అనిపిస్తుంది when I first apply, but on the whole కొంచెం సేపు అయిన తర్వాత it really gets oxidized, so there's no issue of it. And it obviously budget friendly, so I like it so much. నేను ఇక్కడ కొంచెం తీసుకుంటున్నాను. Somehow I'll do foundation first and concealer later. That's my thing. I'll do something and tie my hair first. సో మనం ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు ఈ ఎండ్ ఏరియాస్, ఈ కార్నర్ ఏరియాస్ క్లీన్గా అప్లై చేయాలి. సగం వరకు వేసి ఆపేయకూడదు, ఆ డిఫరెన్స్ తెలియకూడదు. అండ్ దెన్ ఇక్కడ కూడా డిఫరెన్స్ తెలియకూడదు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యువర్ హెయిర్ ఆర్ ఇక్కడ కవర్ అయిపోతుంది అంటే దెన్ దెర్స్ నో ఇష్యూ. బట్ మీ హెయిర్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు బ్లెండ్ ఇట్ ప్రాపర్లీ. అదర్వైజ్ మీకు అది ఇది డిఫరెన్స్ కనిపిస్తుంది, దట్ విచ్ డజంట్ లుక్ గ్రేట్. ఇక్కడ కాస్త ఫైన్ సో డన్ విత్ ఫౌండేషన్. కన్సీలర్కి ఐఎమ్ యూజింగ్ Maybelline Fit Me concealer in the shade 30 Honey.
సో బ్లెండ్ ఎవ్రీథింగ్ సో వెల్. అండ్ ఫౌండేషన్ బ్లెండ్ చేసేటప్పుడు మనం డ్రాగ్ చేస్తాం, అంటే ఇట్లా డ్రాగ్ చేస్తాం. బట్ కన్సీలర్ బ్లెండ్ చేసేటప్పుడు వి షుడెంట్ బి డ్రాగింగ్ ఇట్, ఎందుకంటే మనం కన్సీలర్ ఎక్కడైతే ఉండాలనుకుంటామో అక్కడే అప్లై చేస్తామో దాన్ని డ్రాగ్ చేస్తే మనం పెట్టి దాన్ని చేపేసినట్టు అవుతుంది. సో డ్రాగ్ చేయదు, ఎక్కడ కావాలో అక్కడే డ్యాబ్ డ్యాబ్. Please excuse me for the change in lighting. So I'll set my face with this now. ఇది నేను యూజ్ చేసే ఫిట్ మీ Maybelline Fit Me లూజ్ ఫినిషింగ్ పౌడర్ ఇన్ ద షేడ్ 15 లైట్ లెగర్. సో దీన్ని ఒక మంచి ఫ్లఫీ బ్రష్ తీసుకొని దాంతో I'll set my concealer first. అండ్ ఎక్కడెక్కడైతే కొంచెం నాకు ఆయిలీ అనిపిస్తుందో దేర్ ఐఎమ్ గోనా సెట్ దిస్. అంటే మొత్తం దీంట్లో చేయను, ఎందుకంటే ఐ ఫీల్ దట్ ఇట్ విల్ గెట్ డ్రై అనమాట. సో ఐ లైక్ మై ఫేస్ టు లుక్ అ బిట్ డ్యూయీ ఓన్లీ. కాంటోరింగ్కి నేను యూజ్ చేసే ప్యాలెట్ షుగర్ది. దీంట్లో సో దీనికి నేను కాంటోర్ చేయడానికి ఐ యూస్ దిస్ బ్రష్. ఐ లైక్ టు డూ ఇట్ విత్ దిస్, ఇట్స్ వెరీ ఈజీ విత్ దట్. సో ఫస్ట్ నేను ఇక్కడ మొత్తం ప్లేస్ చేస్తాను అండ్ దెన్ బ్లెండ్ చేస్తాను, సో దట్ ఒక లైన్ లాగా కాకుండా కొంచెం షాడో లాగా అనిపిస్తుంది అనమాట. చాలా షేప్ యాడ్ చేస్తారు ఫేస్కి. దెన్ ఐ విల్ డూ దిస్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్సో. దానికి కూడా ఫస్ట్ ప్లేస్ చేసి అండ్ దెన్ బ్లెండ్ చేస్తాను, సో దట్ అది ఒక షాడో లాగా కనిపిస్తుంది అనమాట. సో లేటర్ ఆన్ నేను ఈ బ్లష్ యూస్ చేయట్లేదు. ఐ యూస్ అన్ అదర్ బ్లష్ టుడే. అదర్ బ్లషెస్ దిస్ వన్ మేకప్ రెవల్యూషన్ వాళ్ళ peach, baked peach. So this is a very nice blush. I love it so much. Very very pigmented. See, so very pigmented. So I use this blush over the contour. Okay, so this is it. కొంచెం బ్లష్ని ఇలా తీసుకొస్తే బాగుంటుంది. ఈ షేప్లో looks good this way. అయిపోయింది. అండ్ దెన్ we'll go for a highlighter now. Highlighter కోసం I will use this one. This is Shimmer Break by Makeup Revolution. నాకు చాలా చాలా ఫేవరెట్. You might have seen this ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇది. It's really comfortable to use this kind of brushes. Somehow I am not doing well with blushing brush today. సో అదనమాట. సో విల్ డూ దిస్. ఇప్పుడు ఇంకెక్కడెక్కడ మనం మన ఫేస్ హైలైట్ అవ్వాలనుకుంటామో అక్కడంతా ఇది అప్లై చేయాలి. ఇక్కడ అప్లై చేసేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐఎమ్ అప్లయింగ్ Wet n Wild Photo Focus Natural Finish Setting Spray. ఇది before I do my eyes అనమాట. Any other color other than my base. So ఇది చేసిన తర్వాత I let it go into my skin. చేసుకున్న తర్వాత చేసుకొని ఇలా కొంచెం అయిన తర్వాత then we'll start with eyes. ఐస్ కోసం నేను యూజ్ చేసేది ద ఓన్లీ వన్ ప్యాలెట్ ఐమ్ గోయింగ్ టు యూజ్ టుడే ఇస్ ద Maybelline న్యూడ్స్ ప్యాలెట్. దీన్నే నేను ఐబ్రోస్కి ఐస్కి అన్నిటికీ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ లెట్స్ డు ఐబ్రోస్కి నేను యూజ్ చేసే షేడ్స్ ఈ బ్రౌన్ షేడ్ అండ్ బ్లాక్ షేడ్ రెండు కలిపి యూజ్ చేస్తాను. ఫస్ట్ నేను బ్రౌన్ షేడ్కి వెళ్తాను. ఆ షిమ్మర్ బ్రౌన్ కాదు, ఈ మ్యాట్ బ్రౌన్. సో ఫస్ట్ ఐ విల్ గో ఇన్ విత్ ద మిడిల్తో చేస్తాను.
I'll also add some brown color to this. Powder కాబట్టి it works well. బిగినింగ్ ఆఫ్ ద ఐబ్రోస్లో కొంచెం ఇట్లా స్టాండింగ్ ఉన్నట్టు చేస్తాను అనమాట. దట్ ఈస్ హౌ ఐ లైక్ మై ఐబ్రోస్ టు లుక్. ఎక్కువ హెవీ అయిపోకుండా, ఎక్కువ డల్ అయిపోకుండా ఐ ట్రై టు దిస్ వే. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తాను. సో నాకు ఇక్కడ సరిగ్గా ఉండవు ఐబ్రోస్, సో వాటిని ఫిల్ చేస్తాను బ్లాక్ దాంతో. ఇక్కడ స్టాండింగ్ లాగా ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాను అనమాట ఐబ్రోస్ని. సో దట్ ఈస్ ఇట్ గైస్ ఫర్ ఐబ్రోస్. మైన్ ఆర్ లైక్ అ బిట్ డిఫరెంట్, బట్ ఐ ట్రై టు మేనేజ్ దెమ్ లుక్ లైక్ ద సేమ్. సో ఐబ్రోస్ అయిపోయింది. దాని తర్వాత వీ విల్ గో విత్ ఐ షాడో. ఐ షాడోకి నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఈ షేడ్. దీన్ని నేను క్రీజెస్లో అప్లై చేస్తాను. ఇట్స్ వెరీ వెరీ పిగ్మెంటెడ్. ఈ క్రీజ్లో కూడా సేమ్ థింగ్ అప్లై చేస్తాను. somehow I've seen everybody do one eye first and the other eye next, but నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను. So I do it this way only. Then ఎక్కువ ఐస్ చేయట్లేదు because we will go for a red lip because this is a Christmas look. I'll go light on my eyes. So I'm going in with this gold color. I love this pigment. This is like literally great on my eyes. So this is it. This is it for my eyeshadow. ఈ బ్రౌన్ ఐ షాడో మళ్ళీ కొంచెం తీసుకున్నాను, ఇక్కడ కొంచెం అప్లై చేస్తాను. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అప్లై చేస్తాను సో దట్ ఇట్ గివ్స్ ఎ షేడ్ టు ఇట్. అండ్ దెన్ బ్లెండ్. దట్ ఈస్ ద ఓన్లీ మంత్ర ఫర్ ఐ షాడోస్. సో యా డన్. అండ్ సేమ్ ఇది తీసుకొని ఐ అప్లై ఎ బిట్ హియర్. So yeah, I'm not going to do more of eyeshadow today because as I told, look, red lip is going on, but I don't want to overdo everything. Now we'll go with eyeliner. I'll go for kajal. So kajal eyeliner వేసుకునేటప్పుడు always do start from the beginning, but నేను ఎప్పుడు ఇక్కడ సన్నగా ఉండి ఇక్కడ మందం అయ్యేలాగా చూసుకుంటాను. దట్ ఈస్ హౌ ఐ లైక్ టు మేక్ మై ఐలైనర్ లుక్. అండ్ ఐ లైక్ కొంచెం మందమైన లుక్కే నాకు ఇష్టం. ఐ డోంట్ లైక్ ఇట్ వెరీ లైట్. వింగ్ ఈజ్ మై ఫేవరెట్. సో yeah, this is how my eyeliner is going to look. I think it looks great. Hena? So yeah. Then we will go with mascara. Mascara ముందు కొంచెం అండర్ ఐ లోవర్ లాష్ లైన్కి ఏమీ లేదు కాబట్టి సేమ్ బ్రౌన్ కలర్ తీసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాను. అండ్ ఒక న్యూడ్ ఐలైనర్తోని ఐఎమ్ అప్లయింగ్ హియర్, ఎందుకంటే కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తాయి ఈ ఐలైనర్ అప్లై చేసి. సో డిఫరెంట్ కనిపిస్తుంది కదా ఈ కంటి ఈ కంటి. నేను ఐఎమ్ గోయింగ్ టు అప్లై మస్కారా. So I'm doing my mascara. అదే కంటిన్యూ చేస్తున్నా. My camera battery died all of a sudden and I have to shift the phone now.
సో యా ఐమ్ డన్ విత్ ఐస్ నౌ. నేను యూజ్ చేసే లిప్స్టిక్ వచ్చి స్టియర్ కోకి వాళ్ళ షేడ్ XXX. అగైన్ ఐ లవ్ దిస్ షేడ్. దిస్ ఈస్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్, ఇట్ లాస్ట్ వెరీ లాంగర్ అండ్ దీంట్లో కొంచెం బ్లూ అండర్టోన్స్ ఉంటాయన్నమాట విచ్ రియలీ సూట్స్ మై స్కిన్ అ లాట్. సో లెట్ మీ డూ ఇట్. యాక్చువల్లీ లైన్ కూడా చేయక్కర్లేదు, దిస్ హ్యాస్ అ వెరీ ఫైన్ టిప్. Which does the job really well. సో దిస్ ఇస్ ఇట్. ఇది కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయితే చాలా బాగుంటుంది లిప్స్టిక్, నాకు చాలా ఇష్టం. లిటరలీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ అప్లయింగ్ ఏ న్యూడ్ ఐలైనర్ అండ్ మై ఐస్ లుక్ రియలీ బిగ్. నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో లేదో మీరు చెప్పండి, బట్ ఐ ఫీల్కి నా ఐస్ లిటరలీ నిజంగా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇఫ్ దిస్ వర్క్స్ గైస్, ప్లీజ్ ఎవ్రీ వన్ గెట్ అ న్యూడ్ ఐలైనర్. ఇట్స్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్, కలర్ ఐకాన్ ఇన్ ద షేడ్ calling your buff. So ఇది ఈ షేడ్ అనమాట. ఇఫ్ యూ ఫీల్ కి ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ, ఇట్ విల్ వర్క్ ఫర్ యూ ఆల్సో. ఐఎమ్ నాట్ మేకింగ్ మై ఐస్ ఆల్వేస్ బిగర్. ఐ ఫీల్ కి నిజంగానే పెద్దగా కనిపిస్తున్నాయి. సో ట్రై ఇట్ ఇఫ్ యూ. దిస్ ఇస్ నాట్ అ స్పాన్సర్డ్ థింగ్. సో దిస్ ఇస్ మై మేకప్ ఫర్ క్రిస్మస్. I just tried it yesterday, monna konnanamata, and I wanted to try it today. So I did. I hope you like this video. Thank you so much for watching. Bye bye.